అర్ధరాత్రి 11 గంటల 45 నిమిషాలు. అప్పటికే ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. తెల్లారేసరికి గమ్యస్థానాలకు చేరుకుంటామనే భరోసాతో నిద్రపోతున్నారు. ఒక్కసారిగా అలజడి. కళ్ళు తెరిచి చూసేలోపు బోగీలు నదిలో ఉన్నాయి. అసలేం జరిగిందో బయటపడటం ఎలాగో తెలియక ప్రయాణికులంతా హాహాకారాలు చేశారు. ఇంతలోనే బోగీలు కొట్టుకుపోయాయి. ఉరుకులు పరుగుల మీద అక్కడికి చేరుకున్న స్థానికులు ప్రాణాలకు తెగించి చాలా మందిని రక్షించారు. అయినా మరెంతో మంది జలసమాధి అయినట్లు అనుమానిస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. వర్షాల కారణంగా ట్రాక్ కొట్టుకొని పోవడం వల్ల 2 రైళ్లు పట్టాలు తప్పాయి. దీనివల్ల సుమారు 15 బోగీలు ఒరిగిపోయాయి. ఈ దుర్ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రమాద స్థలం నుంచి 300 మందికి పైగా ప్రయాణికులను స్థానికులు రక్షించారు. దేశంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఘోర ప్రమాదం జరిగిపోయింది. రాత్రివేళ వారణాసి నుంచి ముంబై వెళ్తున్న కామయాని ఎక్స్ప్రెస్ హర్దా జిల్లాలో పట్టాలు తప్పింది. కిర్కియా, భిరంగి రైల్వే స్టేషన్ల మధ్య ఈ దుర్ఘటన జరిగింది. మాచక్ నదికి ముందు ఉండే కల్వర్టు దాటుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. నదీ ప్రవాహం ప్రమాద స్థాయికి మించి ప్రవహించడం వల్ల ట్రాక్ దెబ్బతినింది. ఆ ట్రాక్పై వెళ్లిన కామయాని ఎక్స్ప్రెస్ S6 వరకు బోగీలన్నీ సురక్షితంగానే కల్వర్టు దాటిపోయాయి. తర్వాత బోగీలు పట్టాలు తప్పి నీటిలో పడిపోయాయి. ఈ ప్రమాదం జరిగిన క్షణాల్లోనే కామయాని ఎక్స్ప్రెస్ కు ఎదురుగా వేరే ట్రాక్ లో వచ్చిన జనతా ఎక్స్ప్రెస్ కూడా పట్టాలు తప్పింది. మొదటి ప్రమాదం జరిగిన తర్వాత సమాచారం ఇవ్వడంలో జరిగిన జాప్యంతో రెండో ప్రమాదం జరిగింది. జనతా ఎక్స్ప్రెస్ ఇంజిన్ సహా 5 బోగీలు నేల కొరిగాయి. వారణాసి నుంచి ముంబై వెళ్తున్న కామయాని ఎక్స్ప్రెస్ రాత్రి 11 గంటల 45 నిమిషాల సమయంలో భోపాల్కు 160 కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైంది. వెంటనే ప్రమాదం జరిగిన వరకు బోగీలను తప్పించి సురక్షితంగా ఉన్న బోగీలను తర్వాత స్టేషన్కు తరలించారు. ముంబై నుంచి జబల్పూర్ వెళ్తున్న జనతా ఎక్స్ప్రెస్ కూడా ఇదే ప్రమాదానికి గురి కావడం వల్ల బాధితుల సంఖ్య ఎక్కువైంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నీరు ఎక్కువగా ఉండటం, చీకటి కావడం వల్ల పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. ప్రమాదానికి భారీ వర్షాలే కారణమని ప్రాథమికంగా తేల్చిన రైల్వే అధికారులు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించారు. వర్షాల కారణంగా మాచక్ నది ప్రవాహం పెరిగిందని, దీని ఉధృతికి పట్టాలపైకి నీరు చేరి పట్టాలు దెబ్బతిన్నట్టు భావిస్తున్నారు. ప్రమాదానికి ఇదే ప్రధాన కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. పదకొండు గంటల 45 నిమిషాలకు జరిగిన ఈ ప్రమాదంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. అక్కడకు చేరుకునే పరిస్థితి లేకపోవడం వల్ల సహాయ చర్యల్లో జాప్యం జరిగింది. కాస్త ఆలస్యమైన స్థానికుల సహాయంతో ప్రమాద స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించాయి. అక్కడకు చేరుకునే లోపే స్థానికులు స్పందించి వందల మందిని బోగీల నుంచి బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించారు.